హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు వీడియో వచ్చేసి మేము దసరా రోజు ఏమేమి చేసాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. నేనైతే బతుకమ్మ ఫెస్టివల్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి దసరాకు కూడా అలాగే ఉండిపోయాను అనమాట. ఇక్కడైతే మేము దసరా రోజు అయితే గారెలు సగ్గుబియ్యం అయితే చేస్తున్నాము. అండ్ దసరా రోజు అయితే మా దగ్గర అయితే గారెలు అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడ మా మమ్మీ గారెలు చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. మా మమ్మీ అయితే గారెలు చాలా బాగా చేస్తుంది, మాకైతే చాలా నచ్చుతాయి. అండ్ ఆల్సో చేయగానే ఫస్ట్ అయితే మేము మా నానమ్మ దగ్గర తాతయ్య దగ్గర అయితే పెడతామన్నమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ మాతోనే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ నానమ్మ వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత నేనైతే టేస్ట్ చేశాను అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఆల్సో ఇక్కడ గులాబ్ జామున్కి కూడా చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఈలోపు ఇంకా లంచ్కి ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అనేసి బిర్యానీ అండ్ ఆల్సో ఆలూ కుర్మా అయితే చేద్దాం అనుకున్నాము. దసరా రోజు సొరకాయ అయితే ఖచ్చితంగా వేయాలి, ఖచ్చితంగా వండాలని అంటారంట. అందుకే దసరా రోజు కొంచెం సొరకాయ అయితే కట్ చేసి బిర్యానీలోనే వేసేసింది, ఇంకా అది సపరేట్గా చేయడం ఎందుకనేసి. అండ్ ఆల్సో ఇక్కడ మా బిర్యానీ ఎలా చేస్తున్నామో చూసేయండి. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆలూ కుర్మాకి ప్రిపేర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఆలూ కుర్మాకి అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మేము ఆలూ కుర్మా ఎలా చేస్తామో చూసేయండి. ఫస్ట్లీ ఆలూ అయితే బాయిల్ చేస్తామంటే ఉడకపెడతాము. తర్వాత అయితే పొట్టు తీసి వాటిని పీసెస్ లాగా అయితే కట్ చేస్తాము. అండ్ ఆల్సో దీంట్లో కూడా ఆనియన్, చిల్లీ అవన్నీ అయితే వేస్తాము. ఇంకా ఎలా చేస్తామో మీరు కూడా చూసేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఆలూ కుర్మా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ దీన్ని స్టవ్ పైన పెట్టేసి అయితే నెక్స్ట్ గులాబ్ జామున్కి అయితే స్టార్ట్ చేశారు. ఈసారి గులాబ్ జామున్ అయితే మా డాడీ ఫ్రై చేశాడనమాట, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ గులాబ్ జామున్ కూడా కంప్లీట్ అయిపోయింది.
ఆల్సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చే టైంకి అయితే మా అత్తయ్య అయితే నా కోసం లక్ష్మీ రూపు కొన్ని అయితే పంపించింది. దసరా కదా అనేసి బంగారం కొంటే మంచిదని నా కోసం కొన్ని అయితే పంపించింది. అండ్ మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ తేగానే దాన్ని దేవుడి దగ్గర పెట్టేసి నెక్స్ట్ మా మమ్మీ అయితే నాకు కట్టేసిందనమాట. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీ. నేను లేకపోయినా నా కోసం తీసుకొని పంపించారు అండ్ నాకు చెప్పకుండా, కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక్కడ దసరా కోసం నాకు మా హస్బెండ్కి అయితే మా మమ్మీ వాళ్ళు బట్టలు పెడుతున్నాను. తెలంగాణ సైడ్ ఇదైతే కామన్ అనమాట. ప్రతి ఫెస్టివల్కి ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ బట్టలు పెడతారు. అండ్ ఆల్సో ఇక్కడ బట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే మా మమ్మీ వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో నెక్స్ట్ మేము ఇంకా రెడీ అవ్వి టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ ఆల్సో నేను కూడా మా హస్బెండ్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ చాలా మంది వస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ జమ్యాకు కూడా ఇక్కడే దొరుకుతుందన్నమాట. అండ్ ఫుల్ మంది జనాలు అయితే వచ్చారు. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీయడానికి అయితే టైం అసలు లేదు. అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. మనకు ఫోటో తీసే ఛాన్స్ అయితే అస్సలే ఉండదు. అండ్ టెంపుల్ దగ్గర మా సిస్టర్స్ కూడా కలిసారనమాట. అందరం కలిసి చాలా టైం మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము అందరం కలిసి మాట్లాడుకున్నందుకు. చాలా ఎంజాయ్ చేసాము. చాలా డేస్ అయింది కలిసి అందరం. అండ్ ఆల్సో అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. పూజ కంప్లీట్ అయిపోయిందో లేదో జమ్మి చెట్టు మాత్రం టోటల్ ఖాళీ అయిపోయింది. అలా అందరూ చాలా తెంపుకొని వెళ్ళిపోయారు. చాలా ఫాస్ట్గా తెంపుకున్నారు. కాకపోతే మాకు దొరికింది, కొంచెం అయితే దొరికిందనమాట. అండ్ ఆల్సో మా దసరా అయితే ఇలా ఎండ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నౌహరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.